హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మైసూర్ ట్రిప్ వచ్చాను. మైసూర్ ఆల్మోస్ట్ ఆల్ కవర్ చేసి ఇంక ఈరోజు నిన్నటి రోజున ఆల్రెడీ మైసూర్లో ప్యాలెస్, బృందావన్ గార్డెన్స్, ఇంకా మిగతా లోకల్గా ఉండే కొన్ని 2-3 ప్లేస్లు విజిట్ చేసుకొని ఇంకా ఈరోజు మార్నింగ్ ఊటీకి వెళ్తున్నాను. ఏంటంటే ఓన్లీ 2 days టైం ఉంది కాబట్టి మ్యాక్సిమం ఒక 2 days అక్కడ స్పెండ్ చేసి తర్వాత తిరిగి బెంగళూరుకి వెళ్ళిపోతాం. ప్రస్తుతానికి ఉండే ప్లేస్ కవర్ చేసి వీడియో అప్లోడ్ చేస్తాను ఇక్కడ. కాదు ఊటీ ఈరోజు వెదర్ బాగుంది, కొంచెం వర్షం పడేట్టు క్లైమేట్లో ఉందన్నమాట. చూద్దాం, అంటే నేను ఫస్ట్ టైం వెళ్తున్నా. ముందు చాలామంది వెళ్ళింటారు కానీ నాకు ఫస్ట్ టైం కాబట్టి ఎక్స్ప్లోర్ చేసి వీడియో అప్లోడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక 12 గంటల ప్రాంతంలో ఊటీ చేరుకున్నాము. ఊటీ చేరుకొని ఫస్ట్ కర్ణాటక సిరికల్చర్ గార్డెన్ ఇక్కడ విజిట్ చేయడానికి వచ్చాము. ఇక్కడ కర్ణాటక సిరికల్చర్ గార్డెన్ కర్ణాటక ప్రభుత్వం మెయింటైన్ చేస్తూ ఉంది. ఈ గార్డెన్ చాలా గ్రీనిష్గా చాలా బాగుంది. లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ ఎంట్రన్స్లో వెళ్ళి వచ్చాము లోపలికి, తీసుకొని ఇక్కడ ఎక్స్ప్లోర్ చేస్తాను. చూడండి. నెక్స్ట్ లోపల గార్డెన్ చాలా బాగా మెయింటైన్ చేశారు. ఫుల్ గ్రీనరీగా ఉంది. దాంతోపాటు షేప్స్, కటింగ్స్ బాగా చేశారు. ఇక్కడ చూడు, డిఫరెంట్ ఆ షేప్స్లో ఆ గ్రాస్ ప్లస్ ఆ మొక్కలు డిజైన్లో కట్ చేశారు. ఒక వాల్ టైప్ అనమాట, ఇట్లా స్క్వేర్ టైపు డిఫరెంట్ షేప్స్ చాలా బాగున్నాయి. సో ఈ చుట్టుపక్కల ఇది చాలా పెద్ద పార్కుగా ఉన్నట్లుంది. ఒక్కొక్కటి మనం ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్దాం. ఇక్కడ షేప్స్ డిఫరెంట్ షేప్స్ గ్రీనిష్గా, ఇంకా డిఫరెంట్ రకాల చెట్లు, మొక్కలు, డిఫరెంట్గా వాల్ టైప్ అనమాట, ఇట్లా స్క్వేర్ టైప్లు, రౌండ్ షేప్లు, కొన్ని టెడ్డీ బీర్ టైపు, పికాక్ టైపు, అట్లా డిఫరెంట్ టైప్స్ అన్నీ బాగా కటింగ్ చేసి మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు గార్డెన్ కూడా చాలా నీట్గా ఉంది, ప్లస్ కొద్దిగా బాగా పచ్చగా ఉందన్నమాట. కొంచెం ఫ్లవర్స్, డిఫరెంట్ ఫ్లవర్స్ మధ్యలో ఆ పూల కుండీలలో పెట్టారు. ఇట్లా నడుచుకుంటూ వెళ్తుంటే బాగా కన్వీనియన్స్ చేస్తుంది అనమాట. చూడండి, మీరు ఇక్కడ వీడియో చూస్తున్నారు కదా, ఇట్లా కొంచెం పింక్ కలర్ ఫ్లవర్స్ అని పాట్లో పెంచారు. బాగున్నాయి, డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎంత వెదర్ కూడా కొంచెం ఇప్పుడు మా ఆఫ్టర్నూన్ కాబట్టి కొద్దిగా ఉక్క పెడతా ఉంది. కొద్దిసేపటికైనా క్లైమేట్ చేంజ్ అవుతాం, చూడాలి. ఊటీ కదా, ఎప్పుడు ఎక్స్ట్రీమ్గా ఉంటుంది క్లైమేట్, ఎప్పుడు ఒకటేగా ఉండదు, డిఫరెంట్గా ఉంటుంది. కొద్దిసేపు ఉక్క పోతగా ఉంటుంది, మళ్ళీ అప్పట్లోనే వర్షం పడుతుంది, మళ్ళీ కొంచెం చలి పెడతా ఉంటుంది, ఈవినింగ్ టైం ఫాగ్ వస్తూ ఉంటుంది, అలా డిఫరెంట్గా ఉంటుంది. చూసారా, వ్యూ బాగుంది. ఇదంతా కర్ణాటక సిరికల్చర్ గార్డెన్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు ఈ గార్డెన్ని. చాలా బాగున్నాయి. లోపల కొన్ని ఇంకా పాలిగోసులు అట్లా డిఫరెంట్గా ఉన్నాయి. అవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తాం. కిందికి వెళ్ళి చూద్దాము. అక్కడ కొంచెం జనాలు ఎక్కువ ఉండడం వల్ల కొంచెం నైస్గా ఉండొచ్చు. ఇక్కడ ఎవరు లేరు, జస్ట్ నేను అలోన్గా ఉన్నాను కాబట్టి కొంచెం డీసెంట్గా ఉంది. రిజల్ట్స్ బాగా నీట్గా వస్తున్నాయి. ఇక్కడ కొన్ని ప్లేసుల్లో కొద్దిగా హెవీగా ఉంటుంది అన్నమాట నాయిస్. అప్పుడు తప్పదు, ఇంకా అలాగే ముందుకెళ్ళాలి. ఇక్కడ చుట్టూ చూడు, అంతా చాలా పెద్ద పార్క్గా ఉంది. దాంతోపాటు నీట్గా మెయింటైన్ చేస్తారు. మధ్యలో కొంచెం వాటర్ కూడా ఇక్కడ సన్నని కాలువ ఉంది, అక్కడికి వెళ్దాం. పైనుంచి కనిపిస్తుంది. ఇవన్నీ చుట్టూ చెట్లు అనమాట, డిఫరెంట్గా ఉన్నాయి. ఈ ఫ్లవర్స్ పింక్ ఫ్లవర్స్ మధ్యలో పాటలు పెట్టి పాటలు వచ్చారు, చాలా బాగా కన్వీనియన్స్ చేస్తున్నాయి. ఇక్కడ ఇదన్నమాట ఊటీలోని సెరికల్చర్, కర్ణాటక సిరికల్చర్ గార్డెన్. ఇవంతా చూడు డిఫరెంట్గా, ఇవి కాక్టస్లు అనమాట, డిఫరెంట్గా ఉన్నాయి. వీటిలో మనం ఉంటారు నాగజీముడు, బ్రహ్మజీముడు అట్లాంటివి. ఇవన్నీ లోపల ఫుల్గా మెయింటైన్ చేస్తారు. అక్కడ ఇక్కడ కొన్ని ఎక్స్టర్నల్గా ఉన్నాయి, ఇంటర్నల్గా పాలిహౌస్లో పెట్టారు. లోపలికి వెళ్ళి చూద్దాం. ఆ పాలిహౌస్కి వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ ఇది ఎంట్రన్స్. లోపలికి వెళ్తే మనకు అవన్నీ తెలుస్తాయి అన్నమాట, డీటెయిల్స్. ఇక్కడ ఇవన్నీ చెట్టు ఉంది. అందమైన శిల్పం, వాటర్ ఎత్తుకొని జలకన్య సంథింగ్ అనుకోవచ్చు. చూద్దాం. ఇక్కడ లోపలికి వెళ్తే ఇక్కడ డిఫరెంట్గా ఉన్నాయి, చూద్దాం. ఇక్కడ లోపల పాలిహౌస్ మాదిరి కట్టారు. పాలిహౌస్ లోపల ఈ కాక్టస్ అన్నీ ఉన్నాయి. కాక్టస్ అంటే ఇక నాగజీముడు, బ్రహ్మజీముడు, నాగదారి అంటాం కదా, అవన్నీ ఇక్కడ లోపల అన్నీ పెంచారు. చూద్దాం, అవి లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. అవి
ఓకేనా. ఇక్కడ అన్నీ చూడండి డిఫరెంట్గా ఉన్నాయి ఆ మొక్కలు, రకరకాల మొక్కలన్నీ ఉన్నాయి ఇక్కడ. ఏమంటారు వాటిని, నాకు అంత క్లారిటీ లేదు కానీ డిఫరెంట్గా ఉంటాయి. ఎవరన్నా బయాలజీ వాళ్ళు లేదా వృక్షశాస్త్రం వాళ్ళకి ఐడియా ఉంటుంది కరెక్ట్గా ఇవి ఏమంటారు ఏమని వాటి మీద. బొటానికల్ గార్డెన్ చూస్తున్నారు కదా, ఈ మామూలుగా ఇంకోరి లోపల కర్ణాటక సిరి బొటానికల్ గార్డెన్ సెటప్ చేశారు. దీంట్లో మొత్తం రకరకాల వృక్ష జాతులు అనమాట. చూడండి డిఫరెంట్గా ఉన్నాయి. పేర్లు మీకు ఏమైనా తెలిస్తే మీరు ఐడెంటిఫై చేసుకోండి, నాకు ఐడియా లేదు. సో ఇది వాటికి కింద పేర్లుగా రాశారు కానీ మనకు అంత నాగజముడు ఇది అన్నీ ఇవే అనమాట. ముళ్ళ కంపల మాదిరి ఉంటాయి కదా అట్లా. వీటి నుంచి నాకు తెలిసి డ్రాగన్ ఫ్రూట్ అట్లాంటి డెవలప్ చేయింటారు అనుకుంటా. అలాంటివి నాగదారి చెట్లు, చక్కెరకాయలు అంటారు ఎర్రెడ్గా వస్తుంటాయి అనమాట. లోపల పాలిహౌస్లో మెయింటైన్ చేస్తారు, నీట్గా చాలా బాగుంది అనమాట. పాలిహౌస్ అంటే ఇంకా అంతే నీట్గా టెంపరేచర్ కంట్రోల్ పెట్టి ఈ రకరకాల వృక్ష జాతులన్నీ ఒక చోట చేర్చి వాటిని బాగా సంరక్షిస్తున్నారు. ఆ సంరక్షణ వల్ల ఇవి బాగా ఉన్నాయి. లోపల మొక్కలు కూడా ఎండిపోకుండా బాగా గ్రీనిష్గా చాలా అందంగా మెయింటైన్ చేస్తారు. లోపల ఎక్కడ కానీ తడి లేకుండా బాగా పెట్టారు. ఇక్కడ చెత్త అట్లా లేకుండా క్లీన్గా మెయింటైన్ చేయాలి. అన్ని కుండీలో పెట్టారు, కాకపోతే ఎక్కడ నీకు నేలపైన లేదు, కుండీలో బట్టి కుండీల నుంచి మెయింటైన్ చేస్తున్నాడు వీటిని. నేను చూస్తున్నా డిఫరెంట్ కాక్టస్లన్నీ. కాక్టస్ అయినా ఓకే అనుకుంటా, అదే వర్డ్ ఇంగ్లీష్. తెలుగు అయితే మనం బ్రహ్మజముడు, జముడు అంటారు, నాగజముడు, బ్రహ్మజముడు అలాంటివన్నీ. ఇది ఓన్లీ జముడు అనమాట. ఇక్కడ ఫ్లవర్స్ ఎట్లేం లేవు, ఇంకా డిఫరెంట్ వేరే వాటిలో ఫ్లవర్స్ ఉన్నాయి. అక్కడ చూద్దాం మనం. ఈ ప్రస్తుతానికి అయితే ఇది అనమాట, గ్లాస్ హౌస్ టైప్ అనమాట. ఇది పాలీ హౌస్ ఓకే. చూడండి ఇక్కడ ఇది ఇది ఏమంటారు, కలబంద అంటారు కదా, కలబంద. ఇది జముడు అంటారు కదా, జముడు చెట్టు. ముళ్ళ కంప టైప్లో ఉంది. అట్లా డిఫరెంట్గా అన్ని వెరైటీస్ పెట్టాను. నాకు తెలిసి దీంట్లో చాలా వెరైటీస్ ఉన్నట్టు ఉన్నాయి. అన్నీ కలెక్ట్ చేసి ఇక్కడ పెట్టారు. కర్ణాటక సిరి బొటానికల్ గార్డెన్ చూస్తున్నారు కదా. ఇవి డిఫరెంట్ చూడాలి సార్. దీని పేరు కర్ణాటక సిరి బొటానికల్ గార్డెన్ సంథింగ్. చూద్దాం, ఆ బోర్డులో చూస్తాం ఇదనమాట. డిఫరెంట్గా ఉంది ఇది డిఫరెంట్గా ఉంది. అన్నీ కొన్ని చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మనం ఇంతవరకు చూడలేదు. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా కొన్ని వెరైటీలు. చాలా బాగా అనిపిస్తుంది. ఓకే, ఇంకా బయట వచ్చి పార్క్లోకి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. వెదర్ చాలా కూల్గా, బ్రీజ్ అప్పుడే చల్లగా పడిపోయింది. ఇందాక బాగా ఉప్పిపోతగా ఉంది, ఇప్పుడు చల్లగా గాలి తగులుతుంది. అంటే కిందికి వెళ్ళిందే మళ్ళీ కొద్దిగా ఉప్పిపోతూ ఉండొచ్చేమో. ప్రస్తుతానికి ఇక్కడ చల్లగా చుట్టూ పచ్చని చెట్లు, మేఘాలన్నీ వచ్చి కనువిందు చేస్తున్నాయి అన్నమాట. ఊటీ అంటేనే క్లైమేట్, కానీ చలికాలం ఎక్స్ట్రీమ్గా ఉంటుందంట ఇప్పుడు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు అక్టోబర్ ఎండింగ్ కదా, ఇంకా అన్ సీజన్ ఇదంతా. ఇంకా చలి, విపరీతమైన చలి ఉంటుంది. సో అంతా గ్రీన్ ల్యాండ్ అంతా మెయింటైన్ చేస్తారు నీట్గా, గ్రీనరీగా. ఎండ ఏమో సంపుతుంది. ఊటీ ఏమో క్లైమేట్ చల్లగా ఉంది కానీ భయంకరమైన ఎండ. దీంతో అట్లనే కవర్ చేస్తున్నాం. ఇంకా చూద్దాం, ఓన్లీ 2 డేస్లో ఎంత కవర్ చేస్తే అంత చేయాలి. నైస్, క్లైమేట్ అయితే బాగుంది, చల్లగా ఉంది. కొద్దిసేపట్లో మళ్ళీ వర్షం పడుతుంది, అప్పట్లోనే ఎండ, భయంకర టెంపరేచర్. అదే చూద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం ఒకసారి. చెట్లు బాగా రౌండ్గా ఉన్నాయి, మెయింటైన్ చేస్తారు చూడు. డిఫరెంట్గా అక్కడ అవుతానా పికాక్ ఉంది అనుకుంటా. ఇక్కడ చెట్లన్నీ ఇట్లా ఉంటాయి.
నైస్. ఇది చూస్తారా, నైస్. ఇంకా ఒక పందిరి మాదిరి మొత్తం డెవలప్ చేసి పెట్టారు, గ్రీనరీగా ఉంది. దాంట్లో ఈ షేప్ అన్నమాట. ఇక్కడ కుందేలు టైప్ ఉంది, ప్యారెట్ టైపా, మోస్ట్లీ ప్యారెట్ అనుకుంటా, డక్కో ప్యారెట్ ఏదో మొత్తానికి ఈ షేప్ అన్నమాట. చూస్తున్నారా, బట్ సీనరీకి సూపర్గా ఉంది. మొత్తం పద్మ వ్యూ మాది చెక్స్ అంతా పెట్టారు. వాటర్ ఫౌంటైన్స్, ఇక్కడ వెనకాల కలర్ ఫుల్ స్ట్రైప్ వేసి పెట్టారు, చూడడానికి చాలా బాగుంది. చూస్తాం కదా అంత స్ట్రైప్, దాని బ్యాక్గ్రౌండ్లో గ్రీనరీతో ఇట్లా మొత్తం పందిరి మాదిరి వేసి పెట్టారు. మంచి సీనిక్గా ఉంది, చాలా బాగుంది. నైస్ కదా, చాలా బాగుంది. ఓకే, ఇంకా వేరే ఎక్స్ప్లోర్ చేసి నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం. ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తున్నా. క్లైమేట్ చల్లగా ఉంది, కానీ ఇంకో పక్క ఎండగా కూడా ఉంది. చాలా అంటే ఆల్మోస్ట్ బెంగళూరు క్లైమేట్ లేదు, కానీ ఈ మధ్య బెంగళూరు క్లైమేట్ తగ్గిపోయింది. ఊటీలో చాలా బాగుంది. అలా చూసుకుంటూ వెళ్దాం. ఇంకా డిఫరెంట్గా ఉన్నాయి, కానీ ఇది ఎల్లో కలరు, వైలెట్, ఎల్లో, ఆరెంజ్. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇది వైట్ డేరాపుల్ టైప్ అన్నమాట, చాలా బాగా వచ్చింది. హలో నైస్, చాలా బాగా నచ్చింది. ఇప్పుడు ఈ ఉండే గార్డెన్లో ఇదే హైలైట్ అన్నమాట. వైట్ డేరాపుల్ టైప్లో ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయి, సూపర్. గార్డెన్లో డిఫరెంట్ డేరాపూలు, ఇప్పుడు డేరాపూలు అనుకుంటా, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. కానీ ఈ సీజన్లో తక్కువ, యాక్చువల్లీ మేలో ఎక్కువ ఉంటుంది. మే సీజన్లో ఫ్లవరింగ్ సీజన్, ఇప్పుడు జస్ట్ తక్కువ ఉన్నాయి. అన్ సీజన్ అది యాక్చువల్గా. అయినా కూడా కొన్ని పుష్పాలు చూస్తున్నారు. మనం మేలో వస్తే కన్నా గార్డెన్, రోజెస్ గార్డెన్ అవన్నీ బాగుంటాయి. ఇప్పుడు అన్ సీజన్ కాబట్టి పెద్దగా ఉండకపోవచ్చు. అది గార్డెన్లో కొన్ని మెయింటైన్ చేస్తారు ఇక్కడ ఆల్రెడీ. కదా It's amazing.
వైలెట్ కలర్ ట్రీస్ ఉన్నాయి డిఫరెంట్గా. వైట్ కలర్ వైట్ కలర్ డేరప్పుల ఇది అంటే లేడీస్కి ఐడి ఉంటుంది, మనకు అంత ఐడియా లేదు వీటి మీద. అదైతే చూస్తుంటారు కాబట్టి దగ్గర మామూలు. గ్రీనరీగా చెప్పాను పైనుంచి మనకు ఆ టైప్లో దీంట్లోకి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది. అంత ఫుల్ చుట్టూ గ్రీనరీ చల్లగా ఉంది. వావ్. అంతే అలా చూసుకుంటూ వెళ్ళడం. గ్రీన్గా ఉంది ఎక్కడ చూసినా. చుట్టూ పైన చూసినా ఇట్లా చెక్స్గా ఉంటాయి కదా, ఏమంటే పద్మవ్యూహం టైప్లో పెట్టారు కదా, అది ఇవి అనమాట. మొత్తం గోడలు లెక్క డిజైన్ చేసి ఉన్నాయి ఇక్కడ. చల్లగా ఉంది, నైస్. గుండు కాలిపోతుంది బాబు, అంటే 4 కాలిపోయినాయి. డిఫరెంట్గా జస్ట్ అవర్ వరకు మడిపోతుంది క్లైమేట్. ఒక్కోసారి చలి వేస్తుంది, ఒకసారి విపరీతమైన వేడి ఎండ, అంతలో మళ్ళీ కొద్దిగా వర్షం పడుతుంది. క్లైమేట్ ఎక్స్ట్రీమ్లీ డిఫరెంట్గా ఉంది క్లైమేట్. నైస్. ఇది చూసిన తర్వాత సర్కిల్ బయట వెళ్దాం. బయట ఇంకా ఉన్నాయి చూసేటి. ఇక్కడ నుంచి వ్యూ బాగుంటుందండి. వ్యూ చేస్తున్నారు జనాలు. ఇక్కడ నుంచి వాటర్ పాయింట్స్ అన్నీ ఉన్నాయి. చూస్తున్నారు ఇది గ్రీన్గా లోపల చాలా చల్లగా చాలా బాగుంది. అసలు ఇక్కడ మనం ఒక 10-5 degrees సెల్సియస్లో ఉన్నట్లు అంత కూలింగ్ టెంపరేచర్. అసలు ఏసీ కన్నా ఇంకా డౌన్ ఉంది, అంత చల్లగా ఉంది ఇక్కడ. కానీ అక్కడ అవుట్ సైడ్ మళ్ళీ కొద్దిగా వేడిగా ఉంది ఇప్పుడు ఆఫ్టర్నూన్ టైం. ఏదో వాటర్ పంప్ అయింది కిందకి వచ్చి ఇటు సైడ్. రాక్ ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్, రాక్ నుంచి వాటర్ బాగా వంచుతుంది. టెంపరేచర్ మరీ ఒకసారి చెట్ల కింద ఏమో చాలా కూల్ అనిపిస్తుంది, బయట వస్తే ఎండ పైనుంచి మధ్యాహ్నం పూట ఇంకా పోతే కొద్దిగా వర్షం వచ్చేలా ఉంది. అది కర్ణాటక సెరికల్చర్ ఆ గార్డెన్లో మెయింటైన్ చేసింది.
స్పెండ్ చేయొచ్చు ఇక్కడ 1/2 అవర్ నుంచి 1 అవర్ కిడ్స్తో వస్తే కొంచెం ఓకే. ఇంకా వేరే వేరే క్లాస్ కవర్ చేయాలి కాబట్టి ఇప్పటికి ఓకే. ఈ గార్డెన్ వీడియో క్లోజ్ చేసి మిగతా కవర్ చేస్తాను, పార్ట్ క్లోజ్ చేస్తాయి ప్లేస్ ఉంటుంది ఓకే. చూస్తున్నారా ప్రకృతి ఎంత అందమైనది, భూమి అంతా పచ్చగా నీట్గా. టీ తోటలేమో మెయింటైన్ చేస్తున్నాం మొత్తం, కొండపై నుంచి వాళ్ళు మొత్తం ఉంటుంది, ఆ వాళ్ళంతా టీ తోటలు. ఆ పక్కన పైన్ ట్రీస్ అవి ఉన్నాయి. ప్రకృతి ప్రేమికులకు చాలా బాగుంటుంది. నేచర్ లవర్స్ అంటే ఇంక ఇక్కడ అసలు ఊటీ స్వర్గం ఉంటుంది. క్లైమేట్ ఉంటుంది, 2-3 డేస్ స్పెండ్ చేస్తే మామూలు సమ్మర్ సీజన్ ఇంకా బాగుంటుంది. మేము సమ్మర్లో రాలేము, పీక్ సీజన్ ఎప్పుడు చూసినా ఫుల్ హెవీ క్రౌడ్ ఉంటుంది. ఇప్పుడు తక్కువ ఉంది ఓకే. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ రెయిన్ ఇబ్బంది పడతాం, రైనీ సీజన్ కాబట్టి ఎక్కువ వర్షాలు పడుతూ ఉంటాయి ఇక్కడ. ఓకే అది మెంటల్. చూద్దాం ఇంకా ఈ పార్క్ అంతా తిరగడానికి మామూలుగా మీకు ఈ ఎలక్ట్రికల్ ఆటోలు కానీ దొరుకుతాయి అన్నమాట. ఆటోలు ఎక్కితే వాళ్ళు మొత్తం తీసుకెళ్ళి చూపిస్తాను. తెలుసు ఈ విధంగా తీసుకుంటే లేదంటే మనం బై వాక్ కూడా అట్లా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. బాగుంటుంది, ఫోటోలు తీసుకోవచ్చు, కొంచెం టైం గడపచ్చు. ఇక్కడ నుంచి ఇంకా నార్మల్ వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా ఏమైనా ఊటీ అందాలు బాగానే ఉన్నాయి. అలా ఫ్యామిలీతో వచ్చి కూల్గా ఈవినింగ్ టైం కూర్చొని సరదా కబుర్లు చెప్పుకుంటూ మంచి ఫుడ్ తిని అలా ఒక 3-4 డేస్ లైఫ్ చాలా ఏమంటారు, లైఫ్ కాస్ట్లీ లైఫ్ అంటే మనీ పెట్టి ఎక్స్పెన్స్ అట్లా కాకుండా కాస్ట్లీ లైఫ్ అంటారు. అలా లైఫ్ ఇక్కడ ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది, చాలా బాగుంది ఇక్కడ. ప్రశాంతంగా మీకు అన్నీ వదిలేసి వెకేషన్స్ అంటారు కదా, కరెక్ట్ ప్లేస్. 2-3 డేస్ ఇంకా చాలా ఉంటాయి, కానీ మనకు దగ్గరలో మన బడ్జెట్లో చూసేది ఊటీ ఈజ్ అ నైస్ ప్లేస్. అండ్ చాలా ప్లేస్ ఉన్నాయి, అన్ని కవర్ చేయలేం, కానీ ఉన్న కాడికి ఒక 2-3 డేస్ కవర్ చేసుకొని వెళ్ళొచ్చు. దాంట్లో మెయిన్ ఏంటంటే వెదర్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. వెదరు ఫుడ్ ఉన్న కాడికి ఫుడ్ తినొచ్చు. ఇక వెదర్ ఈవినింగ్ మార్నింగ్ కొంచెం కూల్ క్లైమేట్ ఉంటుంది. దాంతోపాటు అప్పుడప్పుడు వర్షం పొలగిస్తుంటుంది అనమాట, రైనీ సీజన్ కాబట్టి. ఇంకా సమ్మర్ వేరే లెవెల్. సమ్మర్ మనం రాలేము, ఆ పీక్ సీజన్ కొంచెం కష్టం అందరికి. ఇప్పుడైతే మంచి ఈ గార్డెన్ అంతా చూసిన తర్వాత ఇక్కడ నుంచి ఇంకా ఫుట్ఓవర్ బ్రిడ్జ్ పైన రైలింగ్ బ్రిడ్జ్ మారేశారు, హ్యాంగింగ్ బ్రిడ్జ్. ఆ పాత్వేలోకి వెళ్ళి అక్కడ ఎగ్జిట్ వెళ్ళిపోతుంటారు అనమాట చాలా జనాలు. నైస్ కదా అది. కొంత లెంతీగా ఉంటాయి వీడియో, కాకపోతే మొత్తం ఓకే హై కాకుండా కొంచెం డీప్గా కవర్ చేశాను. ఏమన్నా పాపం జస్ట్ చూడాలనుకున్నా మీకు ఈ వీడియో చేస్తే కొద్దిగా ఐడియా వస్తుంది. కర్ణాటక సిరికల్చర్ గార్డెన్ వాట్ ఇట్ ఈస్, ఇక్కడ ఏముంటుంది అట్లా అనుకుని దానికోసం కొద్దిగా డీప్గా తీసాను.
డిఫరెంట్గా ఉంది. నైస్. ఇక్కడ కూడా వైట్ కలర్స్, బాగుంది. ఇది మామూలుగా పాలీ హౌస్లో పెట్టి మెయింటైన్ చేస్తారు కదా, మొత్తం పాలీ హౌస్ మొత్తం పెట్టి పైన టెంపరేచర్ కంట్రోల్ చేసి దాంట్లో ఫ్లవర్స్ మెయింటైన్ చేస్తాం. ఇక్కడ డిఫరెంట్ ఫ్లవర్స్ బాగున్నాయి, వైట్ డిఫరెంట్గా. మంచి ఈ సెరికల్చర్ బోర్డర్లో ఈ గార్డెన్లో 1 or 2 hours అయిపోయి ఉంది ఇక్కడ. నైస్. ఇప్పుడు మధ్యాహ్నం అయిపోయింది ఇంకా. సో ఈ కర్ణాటక సెరికల్చర్ గార్డెన్ అంతా కవర్ చేసాము. ఇంకా లంచ్ చేసి నెక్స్ట్ వీడియో క్లిప్లో చేస్తాను. థ్యాంక్ యూ.